హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం లో బడ్జెట్లో సింపుల్ మెనూ, చాలా అద్భుతంగా అయితే మెనూ డిజైన్ చేసాము. ఒక కార్పొరేట్ కంపెనీలో ఈవెంట్ చేసాము. ఇది మైండ్ స్పేస్లో అండి, హైదరాబాద్లో 12D బిల్డింగ్ నెంబర్లో చేసాం మనం. చాలా బాగుంది మెనూ అండ్ క్లయింట్ కూడా బడ్జెట్లో మంచి మెనూ ప్లాన్ చేశారని చెప్పారు. టేస్టీగా కూడా చాలా మంచిగా అందించాం మనమైతే. టేస్ట్ మన స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మనమైతే మైండ్ స్పేస్లోకి వెళ్తున్నాం. మనం బిల్డింగ్ నెంబర్ 12Dలో చేసామండి ఈవెంట్. చాలా బాగుంది. వాళ్ళ డైనింగ్ హాల్ అయితే చాలా బాగుందండి. అక్కడ నుంచి మన కేబుల్ బ్రిడ్జ్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇటువంటి వీడియోలు చాలా పెడతాము. మనమైతే బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయాము. సెల్లర్లో ఉన్నాము, ఇప్పుడు B1లో ఉన్నాము. ఇప్పుడైతే మన ఫుడ్ అందరూ మన స్టాఫ్ అయితే దించుకుంటున్నారు. 11th ఫ్లోర్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. 11th ఫ్లోర్కి వెళ్ళాక సెటప్ అయితే త్వరగా చేసుకోవాలి. టైం చాలా ఉంది, బట్ మనం ఎందుకని ఎంత స్పీడ్గా చేసుకుంటే అంత మంచిది. ఫ్లోర్లోకి అయితే మనం వచ్చేసాము ఇప్పుడు. మన వాళ్ళు అయితే ఫుడ్ ట్రాలీ ఎక్కించుకొని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందో, కబోర్డ్స్ అవన్నీ చాలా క్లాస్గా ఉంది డైనింగ్ హాల్ అయితే. మన కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. క్యాఫ్టీరియా నుంచి, క్యాఫ్టీరియాలో అలా వ్యూ చూస్తూ తినేవచ్చు. చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. కేబుల్ బ్రిడ్జ్ చూడండి. చాలా అది కలర్ఫుల్గా అయితే బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సెటప్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది మీల్ అయితే. సింపుల్గా మెనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సింపుల్గా మంచిగా ఉంది మెనూ కూడా, అద్భుతంగా ఉంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో బిర్యానీ చూస్తే. కుల్లాగా మొత్తం రైస్ చూస్తేనే టెంప్టింగ్ ఉందన్నమాట బిర్యానీ. మన వాళ్ళైతే దగ్గర 120 పీపుల్కి ఆర్డర్ ఇచ్చారు మనకి కంపెనీ నుంచి. చాలా బాగుంది. ఎంప్లాయీస్ అయితే ఒక దగ్గర 100 తిన్నారు, రిమైనింగ్ సపోర్టింగ్ స్టాఫ్ తిన్నారు. చాలా అద్భుతంగా వాళ్ళు కూడా చాలా రేర్గా ఈ ఫుడ్ ఉంటుంది కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది. మనమైతే సెటప్ అయితే చేసాం. మెనూలో అయితే మనకి గ్రీన్ సలాడ్ అండ్ వెజ్ మంచూరియన్ కూడా పెట్టాము, డ్రై వెజ్లో. అండ్ వెజ్ బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్, గార్నిష్ చేసాక ఇంకా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇది చికెన్ కోలాపూర్ అండి, మహారాష్ట్ర డిష్ ఇది. గ్రేవీ అదంతా రెడ్ గ్రేవీలో కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ వైట్ రైస్ పెట్టాము, అండ్ రోటీ పెట్టాము, అండ్ రైతా, సలాను, పన్నీర్ బటర్ మసాలా పెట్టాము వెజ్ వాళ్ళకి, చికెన్ తిన్న వాళ్ళకైతే. అండ్ దాల్ కూడా తెచ్చాము, బట్ మెనూలో లేదు కానీ ఇచ్చాము మేము కాంప్లిమెంటరీ కింద గెస్ట్కి. గులాబ్ జామును, మిర్చిక సలాను, రైతా, పాపడాలు అన్నీ పెట్టామండి. హోటల్ నుంచి అయితే కప్ కేక్స్ తెప్పించాం చాక్లెట్కి, చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్లీ. చూడండి లుక్ వండర్ఫుల్గా ఉంది. చాలా కేక్స్ తెచ్చాం, 120 దాకా తెప్పించాం. చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. లుక్ చూస్తేనే మనకు తినేయాలనిపిస్తుంది, అంత దీనిగా ఉన్నాయి ఈ కప్ కేక్స్ అయితే. ఓకే చూడండి, చాక్లెట్ ఫుల్గా హోటల్ నుంచి తెప్పించాము. ఎంప్లాయీస్ సెటప్ అయితే అయిపోయింది. ఎంప్లాయీస్ అయితే తీసుకోవడం మొదలెట్టారు. చూడండి క్యూలో ఎంత దీనిగా తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అందులో క్యాంటీన్లో చూడండి టెక్ షాప్స్ ఇన్సిడెంట్గా ఏదైనా తినడానికి పఫ్, నెక్స్ట్ బిస్కెట్స్, మ్యాగీ ఇన్సిడెంట్గా చేసేలాగా జ్యూస్లు అన్నీ ఉన్నాయి. మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, తింటున్నారు ఎంప్లాయీస్. ఫీడ్బ్యాక్ అయితే లాస్ట్లో అడుగుదాం మనం ఎలా ఉంది ఏంటని, చూద్దాం. ఫైనల్గా మనం కూడా మీల్ తీసుకుందాం. గ్రీన్ సలాడ్లో ఆనియన్ తీసుకున్నానండి, అండ్ వెజ్ మంచూరియన్ డ్రై తీసుకున్నాను, వెజ్ బిర్యానీ తీసుకున్నాను, అండ్ కొంచెం చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. మనకి ఇంకా చికెన్ లేకపోతే ఉండలేం కదా, అంత మెనూ ఉంటుండదు. అండ్ రోటీ తీసుకున్నాను, పికిల్ తీసుకున్నాను, కొంచెం పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాను, పన్నీర్ బటర్ తీసుకుని గులాబ్ జామున్ అండ్ పాపడ్ తీసుకున్నాను, అండ్ కొంచెం రైతా వేసుకున్నాను. చూడండి మీల్ ప్లేట్ ఎంత. ఫైనల్గా అయితే మన మీల్ ప్లేట్ అయితే ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో, ఏమేమి వేసుకున్నామో. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో, కలర్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం అయితే లంచ్ చేద్దాం. ఎంప్లాయీస్ కూడా అందరూ అయిపోయారు. లంచ్ అయితే అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. ఫైనల్గా అక్కడ అందరూ మూగారు ఏంటంటే పాట్ మేకింగ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ, చిన్న పాట్స్ కింద. చూడండి ఎలా చేస్తున్నారు, చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నారు. పాట్ మేకింగ్ చూడండి ఎలా చేశారో, చిన్నగా పాట్ మేకింగ్ కూడా.